ల్యాండ్ రెగ్యులరైజేషన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్ గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం 150 గజాల వరకు ఉచిత క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. 300 గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణలో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతో క్రమబద్ధీకరణ చేయనున్నట్టు తెలిపింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. వీటిపై గ్రామ వీఆర్ఓ, వార్డు అధికారులు విచారణ జరిపి తహసీల్దార్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లకు నివేదికలు ఇవ్వనున్నారు. వాటిని సబ్ డివిజనల్ కమిటీలో చర్చించి ఆమోదిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికపై ఆదేశాలిచ్చి వాటి ఆధారంగా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేస్తారు. 2 ఏళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు కల్పిస్తారు. ఏపీ వ్యాప్తంగా ఆక్రమణలు 2 లక్షలు ఉండగా ఒక్క విశాఖలోనే 60,000 ఉన్నట్టు గుర్తించింది. అయితే మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్లో నిర్దేశిత స్థలాలు, లేఅవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లతో పాటు జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది.